మన గవర్నమెంట్ ఒక బిల్లు తీసుకొచ్చింది, హేట్ స్పీచ్ బిల్ అని. నిన్న అసెంబ్లీలో డిస్కషన్ చేసిరు, దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ సెలెక్ట్ కమిటీలో ఏం జరుగుతుంది, అప్రూవ్ అవుతుందా లేదా అనేది ఒక ఇష్యూ అయితే, ఇంకొకటి అసలు మాట్లాడేటోళ్ళకి మాట్లాడకుండా చేయడం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని చాలామంది ప్రతిపక్షాలు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావి సెక్షన్ అభిప్రాయపడుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉంది అదే బిల్లు, తెలంగాణ హేట్ స్పీచ్ బిల్. అయితే దీంట్లో పెట్టినటువంటి చాలా ఇష్యూస్ మీద చాలా విపరీతమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి, జనాల దగ్గర నుంచి వస్తున్నాయి. అట్లనే నిన్న సభలోనే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉండి ప్రభుత్వంలో భాగమైనటువంటి సిపిఐ లాంటి పార్టీలు కూడా సభలను వ్యతిరేకించినాయి. దీన్ని ఎవరికైనా సరే మాట్లాడే హక్కు ఉంటుంది, రాజ్యాంగం అట్లాంటి హక్కుల్ని కల్పిస్తుంది. కానీ ఈ బిల్లు ఆ హక్కుల్ని కోల్పోయేలాగా చేస్తుంది, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని నిండు సభలో చెప్పింది. ఇక సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఆమోదం చెందాలే, ఇప్పుడే ఇక అరగంటలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న లెక్క మాట్లాడారు. వాళ్ళ గాబరా వాళ్ళది. అయితే నిజంగా ఇట్లాంటి బిల్లులు ఆమోదం పొందుతాయా? వేరే రాష్ట్రాలలో ఇట్లాంటి బిల్లులు ఉన్నాయా? బిల్లు ఆమోదం పొందితే ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వాలు? ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గొంతుని అణిచేసేటువంటి బిల్లు అని ప్రతిపక్షాలు ఎందుకు అంటున్నాయి? చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. నాతో పాటు అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మీరు బిల్లు చూసుంటారు. ఆ బిల్లును చూసిన తర్వాత ఏమనిపించింది? ఒక లాయర్గా మీరు బిల్లు గురించి ఏం చెప్తారు చెప్పురి, దాని తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ డిస్కస్. నిజంగా సరిత, బిల్లును చూసిన తర్వాత మీరు అడిగిన మొదటి ప్రశ్న మంచి ప్రశ్న. అది అంటే నిజంగా నేను బీఆర్ఎస్ లీగల్ టీమ్ అడ్వకేట్గా నేను చెప్పట్లేదు, ఒక సామాన్య న్యాయవాదిగా, ఒక సామాన్యుల పక్షాన నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఆర్టికల్ 19(1) వాక్ స్వాతంత్రం అయితే ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతుందో ఆ స్వేచ్ఛను హరించడానికి చట్టం తీసుకొచ్చారేమో అనిపిస్తుంది మనకు క్లియర్గా. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్, మౌలిక సూత్రాలని, ప్రాథమిక హక్కులని భంగం కలిగించడానికి సంబంధించిన ఈ చట్టం, అంటే రాజ్యాంగ ఉల్లంఘన కోసం ఈ చట్టం తీసుకొచ్చారని మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే మీ భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కులు రాజ్యాంగం నీకు కల్పించినప్పుడు ఆ భావం తప్పు, ఆ భావాన్ని ప్రచారం చేయడం తప్పు, ప్రచారం చేసే మాధ్యమాన్ని తప్పు, ఆ మాధ్యమంలో ప్రచారం చేస్తే ఇమీడియట్గా మేము డిలీట్ చేస్తాము, వాళ్ళకు మేము ఎఫ్ఐఆర్ చేస్తాము, ఇమీడియట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేసేస్తాము, వాళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫైన్ వేస్తాము, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తామంటే రాజ్యాంగం అనేది భారతదేశంలో ఒకటి కాన్స్టిట్యూషన్ అనేది మన భారతదేశంలో దాని ప్రకారమే చట్టాలు పనిచేస్తాయి, రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది, శాసనసభ పనిచేస్తుంది. ప్రతి ఒక భారతదేశంలో ఒక కామన్ సిటిజన్ కూడా దానికి లోబడే మన విధులు మనం పనిచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిజంగా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి ఈ చట్టం తీసుకొచ్చిర్రేమో అని మనకు క్లియర్గా ఒక సామాన్య న్యాయవాది నాకు అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి చట్టాలు వేరే రాష్ట్రాలలో ఎక్కడన్నా ఉన్నాయా అండి? వేరే రాష్ట్రాలు ఎప్పుడన్నా చేసినాయా ఇట్లాంటిది? మొదటిగా తెలంగాణ, కర్ణాటకలో సేమ్ చట్టం, అంటే మన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్ అనే 2025లో కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. గవర్నర్ గారు ఆ బిల్లుని ప్రస్తుతానికి రిజర్వ్ పెట్టడం, దాన్ని రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. దాదాపు సంవత్సర కాలంగా ఆ బిల్లు ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది. దాన్ని ఇలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే బిల్లు తీసుకొచ్చిందో నాకు తెలిసి సేమ్ డ్రాఫ్ట్ తీసుకొచ్చిరేమో నాకు అనిపిస్తుంది. అంటే కర్ణాటక పెట్టింది అంటారు మీరు, ఇప్పుడు తెలంగాణ సభలో పెట్టింది. కేంద్రంలో కానీ లేకపోతే మిగతా ఏ రాష్ట్రాలలో కూడా లేదా ఇట్లాంటి బిల్లులు? అంటే క్లియర్గా సరిత, మంచి క్వశ్చన్. ఇక్కడ 2009లో అనుకుంటా ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం తప్పుడు వార్తలు కావచ్చు, తప్పుడు కథనాలు కావచ్చు, తప్పుడు ఏది మన సోషల్ మీడియాలో మాట్లాడడం కావచ్చు, అలాంటివి చేసినప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో. నాకు తెలిసి ఆ చట్టానికి ఈ చట్టానికి పెద్దగా తేడా ఏం లేదు. కానీ ఒకటే తేడా, మనం ఆ చట్టం మీరు కూడా చదివితే గమనించింది ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగుల మీద సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు కేసు పెట్టినా, దాని అక్విటల్ అయినా ఆయన మీద రిటర్న్ కేసు పెట్టడానికి లేదనేది ఈ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ యాక్ట్ బిల్లులో రేవంత్ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకి ఒక సదుపాయాన్ని కల్పించడానికి తీసుకొచ్చిరేమో అనిపిస్తుంది మనకు. అంటే గతంలో కేంద్రంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఇప్పుడు అది
కోయిన్సిడెంట్ ఏందో కానీ రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సెంట్రల్లో ఉన్న బిల్లును కూడా కాదని మళ్ళీ కొత్తగా ఈ రాష్ట్రాలు ఈ బిల్లులను పెడుతున్నాయి. ఓకే, ఇంకొకటి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే దీంట్లో వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో కూడా బిల్లును మొత్తం చదివినప్పుడు మనం మాట్లాడడం, లేకపోతే ఆ మాట్లాడిన దాన్ని పాస్ ఆన్ చేయడం, అంటే వాట్సాప్లో కానీ దీంట్లో సర్క్యులేట్ చేయడం కూడా నేరం కిందికి వస్తుంది అన్న లెక్క అనే పాయింట్ ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు మనం హైడ్రా లాంటివి చూసినాం గతంలో. ఇప్పుడు రైతులకి వాళ్ళు ఇస్తాము అని చెప్పి ఇవ్వనటువంటి హామీల అమలు విషయంలో మాకు ఎందుకు ఇవ్వలేదు అని రైతులు బాధ, అది వాళ్ళ కోపం, ఎందుకంటే ఇస్తారు అని నమ్మి ఆ ప్రభుత్వంకి ఓటేసిరు కాబట్టి. అట్లాంటి సందర్భాలలో వాళ్ళు బాధ కావచ్చు, కోపం కావచ్చు, అదంతా వాళ్ళ మాటల రూపంలో బయటకు వచ్చి ఆ పెయిన్ వాళ్ళ మాటలలో బయటకు వచ్చింది. అట్లాంటి సందర్భాలలో ప్రభుత్వాలని తిట్టిన సందర్భాలు కూడా ఉంటాయి, తిడతారు. వాళ్ళకి ఆ బాధనంతా మాటలలోనే వ్యక్తపరుస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు ఇంకా. కాబట్టి 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాలే ఉంటాయి కాబట్టి ఏమి చేయలేరు, ఆ మాటలు ఆ బాధంతా అట్లనే వాళ్ళు వ్యక్తం చేస్తారు. అట్లాంటి సందర్భాలలో ఆ మాట్లాడేటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ చట్టం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా? క్లియర్ సార్, ఇది ఇక్కడ సెక్షన్ ఈ చట్టంలో అంటే హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ బిల్లో క్లియర్గా ఒక సెక్షన్ 3 క్లాజ్ 1 పేర్కొనడం జరిగింది. దాని ప్రకారం విద్వేషపూరిత ప్రసంగాలు కావచ్చు, అసత్య ప్రచారాలు కావచ్చు, హేట్ స్పీచ్ అని క్లియర్గా ఉంది. అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం కావచ్చు, అలాంటివి మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఈ చట్టం ప్రకారం కేసు పెట్టవచ్చు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇమీడియట్గా కోర్టు పర్మిషన్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు, రిమాండ్ చేయవచ్చు. దాని తర్వాత ట్రయల్ కూడా కండక్ట్ అయిన తర్వాత శిక్ష కూడా 10 సంవత్సరాల వరకు, రెండోసారి చేస్తే 10 సంవత్సరాలకు శిక్ష కూడా వేయవచ్చు, ₹1,00,000 వరకు జరిమానా కూడా విధించవచ్చు అని క్లియర్గా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అంటే ఈ చట్టం ప్రకారం అంటే వాళ్ళ బాధను కూడా చెప్పే స్వేచ్ఛను కూడా హరించినట్టు మనకి ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ మనకు చదివితే మనకు కనబడుతుంది. నిజంగా ఒక రైతు బంధు రాలేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఒక హైడ్రా బాధితుడు మా ఇల్లు కూల్చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. చాలా మంది లగజల రైతులు మా భూమిని లాక్కుంటుందని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించే క్రమంలో వాళ్ళ బాధను వెళ్ళబుచ్చే క్రమంలో కూడా ప్రభుత్వాన్ని అంటే వీళ్ళ కోణంలో అంటే ప్రభుత్వ ఉద్యోగులు పెట్టే కంప్లైంట్లో ప్రభుత్వాన్ని వీళ్ళు నిందిస్తున్నారనే కోణంలో కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది ఈ చట్ట ప్రకారం. అంటే శాంతి వాళ్ళొక పీస్ అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఈ చట్టం ప్రకారం కేసులు పెట్టవచ్చు అనేది ఈ చట్టం చెప్తుంది. అంటే ఈ చట్టాలను అడ్డు పెట్టుకొని ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రజలుకి జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే. ప్రజలే ఓట్లు వేస్తారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఫస్ట్ పొగిడేదే ఓటర్ దేవుళ్ళు. ఎన్నికల కోసం ఓటర్లు అడగడానికి జనాల దగ్గరికి పోయినప్పుడు ఓటర్ దేవుళ్ళు అంటారు. మీరే మాకు 5 ఏళ్ళు ఓటేస్తే గెలుస్తాము, మేము అధికారాలను ఏర్పాటు చేస్తాము అని అంటారు. మరి అట్లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఎవరైనా ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇట్లాంటి చట్టాల ద్వారా ప్రజలకు జవాబుదారీతనంగా కాక ప్రజలు ప్రశ్నించేటువంటి హక్కునే కోల్పోతారు కదా. ఇక్కడ ఇంకో విషయం, మంచి క్వశ్చన్ సరిత. ఒక కేసు ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుంది. నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని క్లియర్గా అందులో పోలీస్ వాళ్ళు అంటే కరీంనగర్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ పెట్టినటువంటి కేసు అది. ఆ కేసులో ఇల్లీగల్గా బాలును అరెస్ట్ చేయడం, సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో జడ్జి క్లియర్గా చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తూ క్లియర్గా చెప్పడం జరిగింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది తప్పు కాదు, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లియర్గా చెప్తున్నది. దాన్ని మీరు కాలరాసే అధికారం కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు, అదేవిధంగా మ్యాజిస్ట్రేట్లకు కూడా లేదు. ఇమీడియట్ రిమాండ్ మీరు తీసుకోవద్దు, ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ మీరు బుక్ చేయొద్దు, ప్రాథమిక విచారణ జరపండి. 14 రోజుల విచారణ చేసిన తర్వాత నిజంగా అందులో ఉన్న ఆ కంటెంట్ బేస్ చేసుకొని కంటెంట్ నిజంగా అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కేసు బుక్ చేయండి తప్ప అలాంటిది బుక్ చేయొద్దని చెప్పి నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో హైకోర్టు గౌరవ ప్రభుత్వానికి అదేవిధంగా డీజీపీ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇలాంటి కేసులలో అంటే ఇప్పుడు అలాంటి వాటి నుంచి మేము ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీం ప్రభుత్వం మీద అదేవిధంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టి వాళ్ళ మీద పరువు దావా వేయడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఇక్కడ తప్పుడు రాజ్యాంగం ఇచ్చే హక్కులను కాలరాయడం కోసం ఇలాంటి మేము రివర్స్గా మాలిసియస్ ప్రాసిక్యూషన్ కేసులు వేయడానికి మేము సిద్ధపడ్డాం. తప్పుడు కేసులు ప్రభుత్వ అధికారులు దాదాపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు, కేటీఆర్ హరీష్ గారి మీద కావచ్చు దాదాపు కేసులు ఎవరు పెడుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు ఈ విద్వేషపూరిత ప్రసంగాల బిల్లులో ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఎందుకు వెసులుబాటు కల్పించారు సెక్షన్ 8 ప్రకారం? అంటే ప్రభుత్వ ఉద్యోగులు కేసులు పెడితే
వాళ్ళు ఆ కేసులలో మేము గెలిచినా కానీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవద్దని చెప్పి చెప్పడానికి ఇలాంటి బిల్లు తీసుకొచ్చిరేమో అని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ కామన్ అంటే సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించొద్దు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. మేము లగచెల్ల రైతుల భూములు గుంజుకుంటాం, హైదరాబాద్ ఇండ్లు కూల్చేస్తాము, రైతు బంధు ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి ఈ చట్టం తీసుకొచ్చిరేమో మనకు అనిపిస్తుంది. అందుకే అసెంబ్లీలో మీరు చూస్తే సిపిఐ కూడా దీనికి ఎగనెస్ట్గా వాళ్ళు చెప్పడం జరిగింది, బీజేపీ కూడా చెప్పడం జరిగింది, ఎంఐఎం కూడా చెప్పడం జరిగింది. అంటే నిజంగా ఒక బిల్లు చాలా వరకు రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు బిల్లులు అందరూ అన్ని పార్టీలు చాలా వరకు బిల్స్ని ఆమోదం పొందడం, అవి అమెండ్ కావడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఒక్క బిల్లు ఎందుకు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలేదంటే ఇది దాదాపు సామాన్య ప్రజల హక్కులని కాలరాస్తుంది ఈ బిల్ అని, దీనికి ఒక కమిటీ వేయాలని చెప్పి అందరూ అన్ని ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. స్పీకర్ గారు కమిటీ వేసే ముందు కూడా అన్ని పార్టీల నుంచి ప్రతి ఒక శాసనసభ్యుని కావచ్చు, ఎమ్మెల్సీని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, ఇలా కమిటీలో మెంబర్ చేస్తే అప్పుడు ఈ బిల్లు ప్రాపర్గా వస్తుందన్నది మనకు కనబడుతుంది. అవును, అదే అడగబోతున్నాను నేను. ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపించారు ఈ బిల్లు మీద, నిన్న డిస్కషన్ జరిగి సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఎట్లా ఫ్రేమ్ చేస్తారు ఆ సెలెక్ట్ కమిటీని? సెలెక్ట్ కమిటీ ఈ బిల్లుని ఏం చేయబోతుంది నెక్స్ట్? ఇక్కడ బిల్లులో సరిత ఇక్కడ ఆబ్జెక్షన్స్ అనేవి కన్సెంట్ అపోజిషన్ పార్టీస్ రేజ్ చేయడం జరిగింది. ఆబ్జెక్షన్కి సంబంధించి ఏ పార్టీలు అయితే బీజేపీ రేజ్ చేసింది, బీఆర్ఎస్ రేజ్ చేసింది, అదేవిధంగా సిపిఐ రేజ్ చేయడం జరిగింది, ఎంఐఎం రేజ్ చేయడం జరిగింది. ప్రతి పార్టీ నుంచి ఒక మెంబర్ని ఈ సెలెక్ట్ కమిటీలో తీసుకున్నప్పుడు దాంట్లో వాళ్ళ ఒపీనియన్ కూడా ఎవరైతే సెలెక్ట్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఉంటారో, డైరెక్టర్ గారు ఉంటారో, వాళ్ళకి వీళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇందులో తప్పులు ఉన్నవా, కరెక్ట్ ఉన్నదా, దీని యాక్చువల్లీ బిల్ అవసరమా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా లేదని వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ దాని మీద డిస్కషన్ జరిగి దాన్ని డిస్కషన్లో అన్ని పార్టీలు ఆమోదం పొందితే అప్పుడు గవర్నర్కి పంపడం జరుగుతుంది. గవర్నర్ కూడా ప్రెసిడెన్షియల్ పర్మిషన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ బిల్లు రూపాంతరం చెంది బిల్లు యాక్సెప్ట్ చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడే చాలా సందర్భాలలో మనం చూస్తాం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ మీద ఏదన్నా మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలలో పెట్టినప్పుడు కేసులు పెడితే పెద్ద కేసులు ఏమైతే లేవు, తీసుకుంటలేరు. కానీ ప్రభుత్వం వైపున వాళ్ళు మాత్రం ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మనుషుల మీద, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల మీద, ఇట్లా వంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అటువైపు వాళ్ళ మీద మాత్రం కేసులు పెడతలేరు అనేది ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇట్లాంటి చట్టాల ద్వారా కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బయట. ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒకటి సరిత, ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన 2.5 సంవత్సరాల కాలంగా దాదాపు ఒక 500 నుంచి 1000 కేసుల వరకు కార్యకర్తల మీద, నాయకుల మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు పెట్టడం జరిగింది. నిజంగా ఇలా ఈ చట్టాన్ని తీసుకురావడానికి మూల కారణం నాకు తెలిసి అన్ని కేసులలో మేము హైకోర్టు నుంచి క్వాషులు వేయడం, క్వాషులలో మేము గెలవడము జరుగుతుంది ఇప్పటివరకు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మీద రివర్స్గా మేము వెళ్తున్నాము. రివర్స్గా వెళ్ళడం వల్ల పరువు నష్టం వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని ఈ చట్టం తీసుకురావడము, ఈ చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి వెసులుబాటు కల్పించడం, సామాన్యుల హక్కులను కాలరాయడం, అదేవిధంగా ఇప్పుడు ఆ ఐటీ అంటే మన యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఐటీ యాక్ట్ను కూడా వైలేట్ చేసినట్టే, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టే. మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్ చేసిన బిఎన్ఎస్ఎస్ఏ ఈ యాక్టులు, అంటే ఈ యాక్టుల్లో క్లియర్గా చాలా వరకు మార్పులు తీసుకున్న తర్వాత, అమెండ్స్ చేసిన తర్వాతనే ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలలో క్లియర్గా ఏదైతే హేట్ స్పీచ్ యాక్ట్ ఏదైతే రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందో, బిఎన్ఎస్ యాక్ట్లో క్లియర్గా 352, 353 శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఆ సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు. ఆ సెక్షన్లు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్షార్హత గల నేరాలు. వాటిని తీసుకొచ్చి మళ్ళీ వాటిని సేమ్ అందులో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి ఒక ఐటీ యాక్ట్లో ఉన్న కంటెంటు, ఒక బిఎన్ఎస్లో ఉన్న కంటెంటు, ఒక కాన్స్టిట్యూషన్ 19(1)(a) వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాచడానికి ఎలాగనే ఒక కంటెంట్ని తీసుకొచ్చి ఈ బిల్లులో పెట్టడము, దీని ద్వారా తెలంగాణ ప్రజలు ప్రశ్నించొద్దని ఒక భయభ్రాంతులకు గురి చేసే ఈ చట్టం తీసుకురావడం అనేది ఏ పార్టీ కూడా దీన్ని ఆమోదించదు. ఇది ప్రజలు కూడా దీన్ని నిరసించడు. మోస్ట్లీ సెలక్షన్ కమిటీ ఏదైతే సెలెక్ట్ కమిటీ ఉన్నదో సెలెక్ట్ కమిటీ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ గవర్నర్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే గవర్నర్ కూడా దాదాపు అంటే సామాన్యుల ప్రజల హక్కులని కాపాడడం కోసమే గవర్నర్ గారు ఉంటారు, రాష్ట్రపతి గారు ఉంటారు. ప్రభుత్వ సమన్వయం చేయడం కోసమే ఈ వ్యవస్థలు అనేటివి రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ యాక్ట్ మోస్ట్లీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. మామూలుగా ఇప్పుడు చట్టాలు అనగానే ఏమంటారంటే చట్టం
పరిధిలోకి అందరు వస్తారు, చట్టానికి లోబడే ఉండాలి, చట్టం ఒకరికొకలాగా ఇంకొకరికొకలాగా ఉండదు, చట్టానికి ఎవ్వరు అతీతులు కారు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఈ బిల్లులో అందరిని తీసుకొచ్చారు, అందులోకి రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు, అంటే ఏ పార్టీలకు అతీతంగా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి సెక్షన్ 8 ప్రకారం ఎందుకు ఎగ్జిబిషన్ ఇచ్చారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అసలు వాళ్ళు తప్పు చేస్తే మరి వాళ్ళది కరెక్టా? ఈ చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేయవచ్చు అన్నట్టే చెప్తున్నది ఈ చట్టం. అంటే ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే ఏం కాదు, ప్రభుత్వ ఉద్యోగి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఈ చట్ట ప్రకారం ఆయనకి శిక్షార్హుడు కాదు, ఆయన మీద కేసు పెట్టుది, ఏం యాక్షన్ తీసుకోవడానికి లేదు. కానీ ఒక సామాన్య ప్రజలు ప్రశ్నించొద్దు, వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి చేస్తే మాత్రం తీసుకోవద్దని ఈ చట్టం చెప్తున్నాం. అంటే సమన్వయం అనేది చట్టంలో లేదు. ఈ చట్టంలో లేదంటే ఈ చట్టం ఎలాగా అమెండ్ చెందుతుంది అనేది మనము కమిటీ కూడా మోస్ట్లీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం 200% ఈ చట్టంలో ఉన్న మినిమం బేసిక్ లీగల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఈ చట్టాన్ని యాక్సెప్ట్ చేయాలనేది మాకు లీగల్ అడ్వకేట్గా నాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఇప్పుడు మామూలుగా ఎక్కువగా చర్చ కొంత సోషల్ మీడియా ఇంకొకటి దాని గురించి జరుగుతుంది. కానీ చాలామంది మీలాంటి లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్న మేధావులు కావచ్చు, వాళ్ళు కాదు అసలు మొత్తం ప్రశ్నించే సమాజాన్నే ప్రశ్నించకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ బిల్లుతోని అనేది కూడా చాలామంది చెప్తున్నారు మీలాంటి ఎక్స్పర్ట్స్. ఫైనల్గా అసలు ఈ చట్టం ఆమోదం పొందితే కనుక ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, దేనికోసమని ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది అని అనుకుంటున్నారు? డీటెయిల్గా సామాన్య జనాలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఇందులో క్లియర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కొంత సమూహం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆ పథకాలను విమర్శించినా కానీ, ప్రభుత్వ పెద్దలను విమర్శించినా కానీ, చనిపోయిన ప్రభుత్వ రాజకీయ నాయకులను విమర్శించినా కానీ, పాత పథకాలను విమర్శించినా కానీ, సమూహం ధర్నాలు చేసినా కానీ, ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని హేట్ స్పీచ్తో ప్రశ్నించినా కానీ ఈ చట్ట ప్రకారం వాళ్ళందరి మీద ప్రభుత్వ ఉద్యోగి కేసు పెట్టవచ్చు. అంటే ఇక్కడ క్లియర్గా మనకు కనబడేది, ఇక్కడ ఈ చట్టంలో కనబడేది ఏంటంటే ధర్నాలు చేయొద్దు, దీక్షలు చేయొద్దు, ఉద్యోగులు అడగడం తప్పు, ఉద్యోగం అడగడం తప్పు, హైడ్రా బాధితులు ఇండ్లు కూలగొట్టిండ్రు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు, అదేవిధంగా రైతు బంధు రాలేదని రైతులు ప్రశ్నించడం తప్పు, యూరియా దొరకలేదని రైతులు ప్రశ్నించడం తప్పు, ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పని అలాంటి ఉద్యమాలను ఆపడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు అనడానికి క్లియర్గా మనకు అందులో ఉన్న ఈరోజు మనం చూస్తే కూడా మనకు అర్థం, చాలామంది న్యాయ నిపుణులు కూడా చాలామంది క్లియర్గా ఆర్టికల్స్ రాయడం జరిగింది. అంటే ప్రశ్నించడం తప్పు కానప్పుడు ఈ చట్టం ఆవశ్యకతనే లేదు కదా. నువ్వు ప్రశ్నను నువ్వు యాక్సెప్ట్ చేయి. ఇప్పుడున్న బిఎన్ఎస్ యాక్ట్లో 352, 353 క్లియర్గా చెప్తున్నది, ప్రభుత్వం శాంతి భద్రతలు విఘాతం కల్పించినప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈ చట్టం ఎందుకు? ఇంకా ఈ చట్టం తీసుకొచ్చి ఏం చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నది ఈ చట్టం. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సమూహాలు ధర్నాలు చేయొద్దు, దీక్షలు చేయొద్దు, ఇందిరా పార్క్ లాంటి ప్లేస్లోకి సమూహం వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, అలా ప్రశ్నిస్తే మేము కేసులు పెడతామని ఈ చట్టం క్లియర్గా చెప్తుంది. థ్యాంక్ యూ.